హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్రమాదిత్య వండర్ ల్యాబ్. భౌతిక శాస్త్ర పితామహుడు సర్ ఐజాక్ న్యూటన్. ఈయన చెప్పిన 3 అద్భుతమైన నియమాలను ఈరోజు మనం కొన్ని సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన చుట్టూ జరిగే ప్రతి పని వెనుక ఒక సైన్స్ ఉంటుంది. మొదటిగా మనం చూడబోయేది న్యూటన్ ఫస్ట్ లా. దీన్నే జడత్వ నియమం, లా ఆఫ్ ఇనర్టియా అని కూడా అంటారు. ఈ సూత్రంపై పనిచేసే 2 ఎక్స్పెరిమెంట్స్ని మీరు ఈ వీడియోలో జాగ్రత్తగా గమనించండి. దీని ప్రకారం ఏదైనా వస్తువు కదలకుండా ఉంటే దానిని కదిలించేంత వరకు అది అలానే ఉంటుంది. అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే, గమన స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనే ఉండటానికి ఇష్టపడుతుంది. ఇక్కడ చూడండి, కింద ఒక గ్లాస్ నిండా నీళ్లున్నాయి. దానిపైన మరో ఖాళీ గ్లాస్ పెట్టి దాని మీద ఒక చిన్న బాటిల్ మూత ఉంచాను. ఇప్పుడు నేను ఆ ఖాళీ గ్లాసును కొడితే గ్లాస్ ముందుకు వెళ్ళిపోయింది, కానీ దాని మీద ఉన్న బాటిల్ మూత మాత్రం కింద ఉన్న వాటర్ గ్లాస్లో పడిపోయింది. ఎందుకంటే ఆ మూత నిశ్చల స్థితిలోనే ఉండాలని ప్రయత్నించింది. ఇదే న్యూటన్ ఫస్ట్ లా. ఇప్పుడు మనం చూడబోయేది న్యూటన్ సెకండ్ లా. ఎక్కువ బలం ఉన్న వస్తువును కదిలించడానికి ఎక్కువ బలం కావాలి. ఇదే న్యూటన్ సెకండ్ నియమం, F=ma. ఇక్కడ నా దగ్గర ఒక ఖాళీ కప్ ఉంది. దీన్ని నేను కొడితే కొంచెం దూరం వెళ్ళింది. ఇప్పుడు ఆ కప్లో కొన్ని కాయిన్స్ వేసి కొడితే అది తక్కువ దూరమే వెళ్ళింది. ఇప్పుడు ఆ కప్లో ఒక తాళం పెట్టి కొడితే అది ఇంకా తక్కువ దూరం వెళ్ళింది. ఒకవేళ నేను ఖాళీ కప్ని, తాళం ఉన్న కప్ని మార్చి కొట్టినా కూడా తేలికగా ఉన్న ఖాళీ కప్ చాలా దూరం దూసుకుపోతుంది. బరువు ఉన్న తాళం కప్ మాత్రం తక్కువ దూరమే వెళ్తుంది. బరువు పెరిగితే దూరం తగ్గుతుంది. ఇదే న్యూటన్ సెకండ్ లా. ఎక్కువ బరువు ఉన్న వస్తువులను కదిలించడానికి ఎక్కువ బలం కావాలి. చివరగా మనం చూడబోయేది న్యూటన్ థర్డ్ లా. ప్రతి చర్యకు తగిన ప్రతిచర్య ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ నా దగ్గర గాలి ఊదిన ఒక బెలూన్ ఉంది. దీని మూతిని నేను చేత్తో పట్టుకున్నాను. ఇప్పుడు నేను గాలిని వదిలేస్తాను. బెలూన్ లోపల నుంచి గాలి ముందుకు వస్తుంటే బెలూన్ మాత్రం వెనక్కి దూసుకెళ్తుంది. ఒకసారి పైకి మరోసారి సైడ్కి వదిలి చూసినా గాలి ఏ వైపునకు బయటకు వస్తుందో బెలూన్ దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. ఇదే న్యూటన్ థర్డ్ లా. మన కాలి నడక, రాకెట్ గమనం కూడా ఈ సూత్రం ఆధారంగానే పనిచేస్తాయి. న్యూటన్ లాస్ ఎంతో ఈజీగా అర్థమయ్యాయని అనుకుంటున్నా. సైన్స్ అంటే కేవలం బుక్స్ చదవడం మాత్రమే కాదు, ఇలాంటి ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవడం కూడా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం విక్రమాదిత్య వండర్ ల్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.